రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఒక పరిశ్రమ కానీ, ఒక టీఎంసీ నీళ్లు కానీ, ఏ జిల్లాకైనా తాగునీరు కానీ ఏం చేశాడో చెప్పే ధైర్యం ఉందా వైఎస్ఆర్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి? మేము చర్చకు సిద్ధం. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఈరోజు హంద్రీ నీవా అయినా, గాలేరు నగర్ అయినా, తెలుగు గంగ అయినా ఏ జిల్లాకి ఏం చేశామో చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పేదానికి ఏమైనా ఉందా అని అడుగుతున్నాం. వాళ్ళు అట్టగాక ఎట చెప్తారయ్యా? పింక్ డైమండ్ అన్నారు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి గుండి కేసులు మూసేశారు. 57 మంది కమ్మ కులానికి డిఎస్పీలకి ప్రమోషన్ అన్నారు, మూసేశారు. పోలవరంలో దిక్కులేని అవినీతి అన్నారు, ఏ ఇది లేదు. పోలవరాన్ని కుంగతీయడం తప్పితే మొత్తం అమరావతి ఏం చెప్పారు? 3 రాజధానులు అన్నారు. మేము అమరావతికి వ్యతిరేకం కాదన్నారు. మళ్ళీ మేము అమరావతికి మా పార్టీ వ్యతిరేకం కాదని ఓడిపోయాక చెప్పారు. నిన్నటి రోజున మునకలో అమరావతి కడుతున్నారని చెప్పి నువ్వెందుకు ఇల్లు కట్టుకున్నావాడ? రోజుకో డ్రామా, రోజుకో వేషం వేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అబద్ధపు ప్రచారం, విష ప్రచారం, అభూత కల్పనలతో ఈ ప్రభుత్వం మీద ఒక చెడు ప్రచారాన్ని నిర్వహించడమే కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. ఎందుకు రాలా? ఒక్క పరిశ్రమ ఎందుకు రాలా? ఉన్నాయన్నీ ఎందుకు వెళ్ళిపోయినాయి? భారతదేశంలోనే హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా తేగలిగారు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం? ఇవన్నీ వైఎస్ఆర్సీపీ విష ప్రచారం తప్పితే ఏమీ లేదు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు 5 ఏళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ అన్నీ చేస్తే ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత యాపక తిన్నాడు వాళ్ళని. భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయన చేసుంటే ఆయన ఓపెన్ చేసి పోయి ఉండొచ్చు. 18 నెలలు 24/7 టార్గెటెడ్గా టైం లైన్ పెట్టి ఎయిర్పోర్ట్ని పూర్తి చేశాం.